అష్టావక్ర మహర్షి అని ఒక ఆయన కథ. ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా గొప్పవాడు, మహానుభావుడైన. ఎలాంటి వాడంటే అతడు ఆ తల్లి సుజాత, తండ్రి గారు ఏకపాదుడు. అంటే ఆ తండ్రి ఏకపాదుడునైన గురువు దగ్గర చదువుకోవడానికి చాలా కష్టపడి చదువుకున్నాడు 12 ఏళ్ల పాటు. సుజాత అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వెంటనే స్కూల్ పెట్టుకున్నాడు. మనకి అంతే కదా, కాస్త చదువు రాగానే బోర్డు కట్టేస్తాం, దాంట్లో అడ్డమైంది. నేను చాలా బాగా చెప్పేసాను. ఈయన కూడా ఓ పాఠశాల పెట్టుకున్నాడు. పెట్టుకుని శిష్యులందరికీ పాఠాలు చెప్పడం మొదలుపెట్టి టైము పాడు లేకుండా. ఒకప్పుడు స్కూల్కి పిల్లలు ఎన్నింటికి వెళ్ళేవారండి? పొద్దున్న 9ంటికి వెళ్ళేవారు. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత 4 తర్వాత ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు నిద్ర లేస్తూనే హోంవర్క్లు, సెల్ఫ్ స్టడీలు. 7 గంటలకి బస్సు ఎక్కుతాడు, మళ్ళీ రాత్రి 8ంటికి ఇంటికి వస్తాడు. వీడు చస్తున్నాడా? పట్టించుకోడు తల్లిదండ్రులు, ఇద్దరు ఉద్యోగాలే కదా. కానీ అదే పద్ధతి లోపల ఈ ఋషి చేసిన పని ఏమిటి తెలిసిన? పొద్దున్న మొదలుపెట్టి పాఠం మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టి గంటలు 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 వాళ్ళు తప్పులు చదవడం మొదలుపెట్టారు. ఇది మామూలు అయితే పర్వాలేదండి, అది వేదం. తప్పు చదువుతుంటే ఆ సుజాత అనే అమ్మాయి గర్భవతి, లోపల ఉంది. ఈ తప్పులు చదువుతుంటే సుజాత గర్భంలో ఉన్న పిండము తట్టుకోలేక వైబ్రేషన్స్కి మెలికలు తిరిగిపోయింది. 8 మెలికలు బ్రహ్మాండంగాను. ఇలాంటి పని జరిగింది అక్కడ. ఎందుకంటే కొన్ని రకాల వేదమంత్రాలు ఆడవాళ్ళున్న చోట చదవకూడదు. కొన్ని రకాల వేదమంత్రాలు కొన్ని సమయాల్లో చదవకూడదు. బయట వర్షం పడుతుంటే అక్కడ చదవకూడదు. అడవి లోపల నియమాలు ఉన్నాయి. ఈ నియమాలన్నీ కట్టకట్టి అవతల బారేసి నాకు టైం ఉంది, నేను చెప్తా అంటుంటే వాళ్ళు తప్పులు చదివారు. ఈ తప్పుల కారణం చేత ఆ సుజాత అనే మహాతల్లి లోపల ఉండే పిండము 8 వంకర్లు తిరిగిపోయింది. తండ్రిని హెచ్చరించాడు దేవభాషలో, నాన్న ఈ పాపానికి నువ్వు శిక్ష అనుభవిస్తావు, నేను అనుభవిస్తున్న వంకలు తిరిగిపోయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయాను అన్నాడు. అలాగే పుట్టు దుర్మార్గుడా అన్నాడు తండ్రి. పుట్టాడు అష్టావక్రుడు. అతను పుట్టిన తరువాత తండ్రికి కూడా పుట్టి ములిగింది. ఇన్నాళ్ళు తప్పుగా పాఠాలు చెప్పిన కారణానికి శిక్ష పడింది, సముద్రంలో మునిగిపోయాడు. వెంటనే ఈ అష్టావకుడి కథ ఏం చెప్తోందండి? మీ పిల్లల్ని చదివించండి, ర్యాంకులు తెప్పించుకోండి, కానీ వాళ్ళు ఎన్ని గంటలు చదవాలో అన్ని గంటలే చదివించండి. ఏది చదవాలో అది చదవండి. సరదా పడే ల్యాప్టాప్లు ఇవ్వండి, ఫోన్లు ఇవ్వండి. అదే అలవాటు చేస్తే వాడికి 8 ఏళ్ళు రాకుండానే సోడా బుడ్డి కళ్ళద్దాలు వస్తున్నాయి, టెన్షన్ వస్తుంది వాళ్ళకి. ఇది చెప్పింది మహాభారతం. తర్వాత అష్టావక్రుడు కూడా మళ్ళీ లవ్లో పడ్డాట ఒక అమ్మాయితోటి, మహాతల్లి. ఆ అమ్మాయితోటి పడి వాళ్ళ నాన్న అన్నట్ట టెస్ట్ పెట్టాడు, గెలిచి వచ్చాడు. అయిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పాణిగ్రహణం జరుగుతుండగానే అష్టావక్రుడికి శరీరంలో ఉన్న ఆ వంకర్లు కాస్తా పోయాయిట. ఇది కూడా భారతం. ఇలా ఇప్పుడు జరగదండి, తేడా ఉన్న కథ లోపల అంతరార్థం. అంచేత పిల్లలకి పాఠాలు చెప్పించేవాళ్ళు, పాఠాలు చెప్పుకునేవాళ్ళు, పిల్లల్ని చదివించేవాళ్ళు ఎప్పుడు ఎంత ఎలా చదవాలో నేర్పించండి. ఏ అలవాట్లు ఎంతవరకు ఉండాలో నేర్పించండి. సరదా పడుతున్నాడు కదా అని చెప్పి రకరకాల ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు, ఫోన్లు, ల్యాప్టాప్లు, మరొకటేదో ఇవన్నీ ఇస్తే వాడికి 18 ఏళ్ళు రాకుండానే బుర్రంతా ఎంత చెడాలో అంతా చెడుతుంది, అనారోగ్యాలు కలుగుతాయి. ఇది మహాభారతం మనకి తల్లిదండ్రులకి ఇచ్చిన సందేశము.